వెల్కమ్ బ్యాక్ టు రూల్ నెంబర్ 28. ఈ వీడియోని కొద్దిగా సినిమాటిక్గా చేద్దామని స్క్రిప్ట్ రాసుకొని ఈ వీడియోని తీశాను. కొద్దిగా ఈ వీడియో అన్ని వీడియోల కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్న. ఫ్రమ్ 0 to 1 million ద జర్నీ బిగిన్స్. ఈరోజు మనం 0 to 1 million జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటి 1 million? ఉందారా నీకు బుద్ధుందారా అసలు అని చాలామంది అనుకుంటున్నారు కావచ్చు. అసలు 1 millionలో ఎన్ని సున్నాలు ఉంటాయన్నది తెలుసా నీకు అని చాలామందికి డౌట్ వచ్చింది కావచ్చు. అంటే తెలుసు అని చెప్తాను. 1 millionలో 6 సున్నాలు ఉంటాయి. అండ్ 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs అంటే 10 లక్షలు. అది తెలుసు. ఇలాంటి డౌట్ మీకు ముందే వస్తుందని నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు కావచ్చు, యు వెరీ చాలాక్ బ్రో అని. కానీ 10 లక్షల మందిని ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు? నీ దగ్గర ఏవైనా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ఉందా అని అంటే నో అని చెప్పాలి. నా దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. ఈ జర్నీలో ఎంత సమయం పడుతుందో కూడా నాకు తెలియదు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతానో తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు, నేను ఆగను. ఎందుకంటే ఇది కేవలం నంబర్స్ ప్రయాణం కాదు. ఐ వాంట్ టు బిల్డ్ ఏ 1 million ఫ్యామిలీ. అండ్ ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసేది మీరే. అయితే ఈ జర్నీ అనేది సున్నాతో స్టార్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే నన్ను నమ్మి 16 మంది ఆనిముత్యాలు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఒక ఆల్రౌండర్ బరిలో దిగితే ఎలా ఉంటుందో ఈ ఛానల్లో మీకు చూపించబోతున్నాను. స్టడీ టిప్స్ నుండి ఎడ్యుకేషనల్ వీడియోస్ వరకు, హౌ టు బికమ్ ఏ టాపర్ నుండి లెర్నింగ్ న్యూ స్కిల్స్ వరకు, మోటివేషనల్ వీడియోస్ నుండి ఇన్స్పైరింగ్ స్పీచెస్ వరకు, వ్లాగ్స్ అండ్ ఛాలెంజెస్ వీడియోస్తో పాటు కంప్లీట్ లైఫ్ స్టైల్ని మీకు చూపించబోతున్నాను. లైఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ జర్నీలో కష్టాలను, బాధలను, స్ట్రగల్స్ని ఫేస్ చేస్తూ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ జర్నీని ముందుకు తీసుకెళ్దాం. దానికి రిలేటెడ్గా నా దగ్గర ఒక చిన్న ప్లానింగ్ ఉంది. నేను సీక్రెట్స్ ఎవరితో షేర్ చేయను, బట్ ఐ వాంట్ టు మేక్ ఏ ఫ్యామిలీ ఆన్ యూట్యూబ్. సో మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇదే మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం ప్లానింగ్ చేసింది ఇదే. సో ఇవే మంత్స్ టేబుల్. అండ్ ఈ మంత్స్ 2026 వరకు మన టైం టేబుల్ ఉన్నది. సో దీంట్లో మనది ఇదంతా ప్లానింగ్. అండ్ ఇదేంటంటే వీడియోస్ కౌంట్ 1000 వీడియోస్ మన టార్గెట్. అండ్ ఈ యూట్యూబ్ నుండి లెర్నింగ్స్. అండ్ ఇది సబ్స్క్రైబర్స్ కౌంట్. ఇప్పటి వరకు అయితే మనకు 16 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఈ కౌంట్. అయితే ఇది ఎందుకు రాసుకున్నానంటే మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందంటే రివార్డ్ సిస్టమ్. అంటే మనకి ఏదైనా రివార్డ్ దొరుకుతుందన్నప్పుడే మన బ్రెయిన్ మన మాట వింటుంది అండ్ మనం చెప్పిన మాట వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ దొరుకుతుందని అంటేనే మనము అంత కష్టపడతాము. ఒకవేళ మనకు దొరకదంటే మనము అంత కష్టపడము అన్నట్టు. సో అదేవిధంగా మనకి ఎప్పుడైతే రివార్డ్ దొరుకుతుందో అప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మనకి సంతోషాన్ని, హ్యాపీనెస్ని కలిగిస్తుంది. సో మనకు ఇప్పుడు మనం డైరెక్ట్గా కొన్ని విషయాలను మనం నోట్ చేయకుండా మనం డైరెక్ట్గా చేస్తే మనకంత హ్యాపీగా అనిపించకపోవచ్చు. అందుకే ఈ రివార్డ్ సిస్టమ్ అనేది నేను ఈ నోట్స్లో క్రియేట్ చేశాను. ఎందుకంటే మనం బయట పెడితే ఇంకా అంటే చూసే వాళ్ళకు కొద్దిగా వీడు బాగానే ఎక్స్ట్రా చేస్తున్నాను అనుకుంటారు. సో మనకేంటంటే ఇలా అన్నట్టు ఇలా క్రియేట్ చేసి ఉంచాను. ప్రతిరోజు నేను రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇది మన ప్లానింగ్, చిన్నపాటి ప్లానింగ్. సో దీంట్లో మన సబ్స్క్రైబర్స్ డైలీ పెరిగిన కొద్దీ ఈ నంబర్స్ అనేటివి నేను కట్ చేసేస్తాను. సో ఇప్పటికైతే ఈ ఒక్క లైన్ కట్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు అయితే. సో ఈ మొత్తం లైన్స్ అన్నీ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో నేను మళ్ళీ నంబర్స్ రాస్తాను. అండ్ ఇది సబ్స్క్రైబర్స్ కౌంట్, ఇది వీడియోస్ కౌంట్. ఇది మన ప్లానింగ్ షార్ట్. బేసిక్గా మనము ఒక ఇంట్రోవర్ట్ టైప్ అండ్ కొద్దిగా లేజీగా ఉంటాము. బట్ మనం లైఫ్లో ఏదైనా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనము యాక్షన్స్ తీసుకోవాలి. చేరిన తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్ నా జర్నీ నా కళ్ళ ముందు కనబడుతుంది. అండ్ ఇది ఎంతోమందికి మోటివేట్ చేసే జర్నీగా మారుతుంది. ఈ జర్నీకి ఇదే ప్రూఫ్ అవుతుంది. ఇది ఒక ఛాలెంజ్ కాదు వెంటనే కంప్లీట్ కావడానికి. ఇది ఒక జర్నీ అండ్ టైం పడుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ జర్నీలో మీరందరూ నా వాళ్ళే. మీరందరూ దీంట్లో ఒక పార్టే అని నేను భావిస్తున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయాను,
ఈ వీడియోస్ అన్నీ నా 4GB ర్యామ్ ఫోన్ రెడ్మీ 9తో తీస్తున్నాను. ఇప్పటి వరకు తీసిన వీడియోలు, దీని తర్వాత వచ్చే వీడియోలన్నీ కూడా ఈ 4GB ర్యామ్ ఫోన్లోనే తీస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు అయితే నేను కొత్త ఫోన్ కొనుక్కోను, అప్పటి వరకు ఈ 4GB ర్యామ్లోనే నేను వీడియోస్ తీస్తాను.